Yeah, I can see that Ansible is running. అదే మరి ఇంకా స్టార్ట్ చేయి ప్రోగ్రామింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి. అన్న ఇది ఇంకొకటి మన ఎస్ఎస్హెచ్ చేయమన్నారు కదా. ఐ ట్రైడ్ విత్ ఏంటిది ఇట్లా ట్రై చేసిన ఎస్ఎస్హెచ్ ఏడబ్ల్యూఎస్ ప్రసాద్ అని. ఇట్ గాట్ ఇంటూ వితౌట్ ఆస్కింగ్ పాస్వర్డ్. I was into the machine, but when I tried with the VS Code, it is not getting me in. It is asking for password. అట్లా కాదు, విఎస్ కోడ్ నుంచి వెళ్ళకి, ఇప్పుడు విఎస్ కోడ్ నుంచి కనెక్ట్ ట్రై చేయకు. ఓకే, విఎస్ కోడ్ నుంచి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నీకు. ఆ ఆన్సిబుల్ ఎక్కడుందో అక్కడ నుంచి యూ జస్ట్ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ నాట్ క్రియేటింగ్ విఎస్ కోడ్, రైట్? వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ రైట్ నౌ. విల్ బి సోన్ యూజింగ్ ఇట్. ఓకే, యా. ఓకే అన్న. ఓకే, 30 minutes అయిందా నేను చెప్పినప్పటి నుంచి? సరే వెంకట్, డిడ్ యూ మేనేజ్ టు గెట్ ఎనీవేర్? షో మీ వాట్ యు ఆర్ డూయింగ్. I'm getting error actually. I'm trying. Okay, I'll help you now. Okay. Now it's good. Abhijit, you try making, attempt చేయి. Okay. ఓకే అన్న, ఓకే అన్న. ఆల్ రైట్, అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పినాక మళ్ళీ మీ ఓన్ స్ట్రెంగ్త్ తోటి, మీ ఓన్ స్వశక్తి తోటి వర్క్ చేస్తేనే మీకు శక్తి పెరుగుతుంది. ఓకే, ఆల్ రైట్. సో వెంకట్, లెట్ us share. Abhijit, you can watch, but main concentrate on your work. Okay, all right. Okay. Venkat, show me your screen. Yeah. Can you see my screen? I can see. Okay. So I have created a folder called learn.linux. Learn Ansible. అంటే see the error. I am able to SSH. Okay, that's fine. AWS Ansible కి వెళ్తున్నాము. Yeah. అయితే వాడు ఇక్కడ ఏమంటున్నాడు? ఫెల్ SSH could not resolve host name Ansible 1. Yeah. SSH could not resolve the Ansible 1. ఓకే, కొంచెం పెద్ద చేయి స్క్రీన్. కిందిది కూడా పెద్ద చేయి. రైట్, ఓకే. Fail to connect the host via SSH. సో ఇక్కడ SSH AWS _Ansible అని ఉంది. ఆల్ రైట్. Yeah. ఓకే, సో I do cat Ansible. ls కొట్టు అక్కడ. ఇక్కడ ls కొట్టు ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ls ఏమేం ఫైల్స్ ఉన్నాయి? I have ansible.cfg and host inventory. cat on ansible.cfg. So here I have a inventory is equal to home. Learn Ansible అని పెట్టావు. అక్కడ ఇన్వెంటరీ ఫైల్ ఉందా ఆడ learn Ansible అని? Okay, here we have to put inventory, right? /inventory. You have to give the full path name to the inventory file. నీ ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ పెడదాం? నీ ఇన్వెంటరీ ఫైల్ ఏది? ls కొట్టు. host inventory చేయి. cat. Yeah. ఓకే, సో ఇక్కడ బేసిక్ ఇక్కడ ఏముంది? ఇక్కడ సో వెబ్ Ansible ఉంది, అంతే కదా? ఆల్ రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఈ హోస్ట్ ఇన్వెంటరీ ఈజ్ హియర్. ఓకే, యువర్ హోస్ట్ ఇన్వెంటరీ ఈజ్ హియర్. సో కానీ నువ్వు ansible.cfg ఫైల్లో నీ ఇన్వెంటరీ లొకేషన్ ఏం చేసావు అంటే హోమ్ lp learn Ansible pwd అని కొట్టి ఒకసారి. ఎక్కడ ఉన్నాం మనము? బట్ దిస్ ఇస్ డైరెక్టరీ. వేర్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్? ఇన్వెంటరీ అంటే నేమ్ ఆఫ్ ద ఫైల్ పెట్టాలి. Okay, so that means host inventory I have to put, right?
inventory లో /host inventory. Yeah. So here, there's something going. ఏం లేదు సంథింగ్ షిఫ్ట్ డాలర్ కొడితే ఇట్ విల్ టేక్ యూ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వన్ లెర్న్ ఆన్సిబుల్ విల్ ప్రాక్టీస్ సమ్ విఐ బికాస్ విఐ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూనిక్ స్కిల్ అట్లీస్ట్ సమ్ VI is making something wrong in this one actually. స్లాష్ పెట్టి ఆన్సిబుల్ దగ్గరకు వెళ్ళేసి వెయిట్ ఎస్కేప్ డిడి షిఫ్ట్ డాలర్ అని కొడితే ఎస్కేప్ షిఫ్ట్ డాలర్ కొడితే అది ఆటోమేటిక్ గా ఎండ్కి తీసుకెళ్తుంది. No, it's not going shift dollar to there. It's going somewhere else. Just start to traverse అలా అయ్యేసి జే ఆర్ కే అప్ ఆరో పెడితే కే కొడితే ఎస్కేప్ కే కొడితే పైకి వెళ్తా ఉంటుంది. కే కొడితే కిందికి పోతుంది. కే ప్రాబ్లీ కే ఇస్ గోయింగ్ అప్. అది నేను మర్చిపోతుంటాను కానీ జేకే అని నాకు తెలుసు అంతే. Now when I typing slash, it's not typing. It's going down actually. ఇన్సర్ట్ కొట్టి స్లాష్ కొట్టాలి. ఎస్కేప్ స్లాష్ యా. Now it's going again. లేదు కరెక్ట్ గానే ఉంది ఎడిటర్. ఇట్ ఈస్ విఐ ఎడిటర్ రైట్. ఓకే ఎస్కేప్ కొట్టి నార్మల్ గా ఇప్పుడైతే జస్ట్ ఆ ఎండ్ వరకు వెళ్ళేసి ఆ ఈ తర్వాత ఐ అని పెడితే ఈ తర్వాత లేకపోతే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ లో ఎడిట్ చేయడం బెటర్. ఓకే సో ఎనీవే ఆన్సిబుల్ తర్వాత ఓకే నౌ if I insert it's not going to the end actually. It's stopping at E. ఎందుకు వెళ్ళొస్తుంది పోనీ తీసుకోలేకపోతే కోడ్ డాట్ అని ఓపెన్ చేసి షిఫ్ట్ డబ్ల్యూక్యూ ఆ కోడ్ యూ జస్ట్ డూ దట్ దేర్ /host inventory right. కోడ్ డాట్ లో పెడితే అప్పుడు మనకి ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇన్ కాంటెక్స్ట్ గా ఓపెన్ అవుతుంది. గో ఐ టెల్ యూ. ఓకే కోడ్ డాట్ అన్నట్టు లెర్న్ ఆన్సిబుల్కి వెళ్ళి కానీ విఐ ఎడిటర్ లో విల్ ప్రాక్టీస్ 1 or 2 క్లాసెస్. ఒక అట్లీస్ట్ శాండర్ ఏమన్నాడంటే పెద్ద చేయకుండా అట్లీస్ట్ ఒక 10 బేసిక్ థింగ్స్ చెప్పాడు. 80% ఆఫ్ ద టైమ్స్ 80% అన్నాడు. Code dot is not working from here. WQ go to hello no code dot right. ఫస్ట్ దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యాము. ఓకే ఎగ్జిట్ అయ్యాను. అది నా కనెక్షన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది నా కనెక్షన్ లో. మరి కనెక్షన్ లాస్ట్ దేర్ వాజ్ ఎ ప్రాబ్లం విత్ ద నెట్వర్క్ రీకనెక్టింగ్. అచ్చా నీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉన్నట్టుంది నెట్వర్క్ కనెక్టివిటీ. ఇక్కడేం కనెక్ట్ లేదే నాకు చూపించట్లేదు. ఐ కెన్ హియర్ యూ. ఓకే కోడ్ డాట్ command not found it's saying code space dot కోడ్ ఈ కరెంట్ డైరెక్టరీలో ఓపెన్ చేయమంటుంది అంతే. డాట్ అంటే ఓకే స్పేస్. ఇక్కడ ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ అని కొడితే నీకు ఆ ఫైల్ కనిపించాలి. /host inventory. Okay, yeah. Okay. So now execute. Failed to connect the host via SSH. SSH could not be resolved. Host Ansible 1. Unresolved host SSH could not. Do I have to give the same name as where I give SSH? How I SSH?
Yeah, how Host do you SSH? inventory Yeah. extensions it's what అది అంతే మరి యూ హ్యావ్ టు గివ్ లైక్ దట్ ఓన్లీ AWS అండర్ స్కోర్ Ansible 1 అంటే అలాగే చేయాలి SSH ఎట్లా Okay, ఇస్తున్నావో అలాగే okay, that means in the లేకపోతే ఐదర్ okay, so ఆ SSH లో ఫస్ట్ okay, here this one, right? Okay. I thought anything. దెన్ Ansible 1 అని అదే అందుకే SSH కాన్ఫిగరేషన్ అని ఉండాలి లేకపోతే Yeah. కానీ నా రిక్వైర్మెంట్స్ ప్రకారం manage.ansible.com అని పెట్టమన్నాను ఎనీవే దట్ ఈస్ ఐల్ టెల్ యూ బట్ ఫస్ట్ లెట్ us see if it works. Okay, it was created earlier. Oh, not this one. Anyway, that is fine, but let us now, we can go from here itself. We don't have to go to that one. Okay, so now, it's running. Yeah. Network connectivity. Missing pseudo password. Missing pseudo password. Yeah, failed. LS Password become low. Pseudo password become missing pseudo password. Ask password. False. Root. We are going as a Prasad, right? Okay, are you going as Prasad ki pseudo password enable చేసినట్టున్నాము. Okay. పని చేద్దాము ప్రసాద్ కి సుడోని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, లెట్ us fix this. ఓకే, సో గో టు SSH ఆన్ టు ద మిషన్ అండ్ ఆ ప్రసాద్ కి సుడోలో యాడ్ చేసాము కానీ వాడికి నో పాస్వర్డ్ అనే టైప్ లో కొట్టాలి. అది వేర్ ఇన్ ద సర్వర్ రైట్ బాక్స్ మీద సుడో vi సుడో అని కొట్టు. సుడో vi సుడో నో vi సుడో యు నో vi సుడో అలా కాదు, రెండు కలిపి ఉండాలి కదా వి సుడో. ఓకే దట్స్ వై లినక్స్ ఈజ్ ఇంపార్టెంట్. అదే అందరికి అదే ప్రాబ్లమ్. బికాస్ కాదు యూఆర్ యాజ్ ప్రసాద్ కాబట్టి సుడో vi సుడో కొట్టాలి. ఓకే I have to exit from here first. ఉంటే you can go into root, no problem. Sudo bash. su dash su sudo bash. Sudo bash, yeah, that's better. vi sudo. అందుకే that's why I told you, right? Linux, that's why people not because of Ansible. Okay, so here which your property అక్కడ వీల్ గ్రూప్ లో, కానీ వీల్ గ్రూప్ లో యాడ్ చేసిన వాడికి ఒక వీల్ కెళ్ళు వీల్ అదే కదా వీల్ లో నో పాస్వర్డ్ అని పెట్టాలి. వీల్లో ఈ కామెంట్ దాన్ని కామెంట్ అవుట్ చేసేసి ఆ కింది కామెంట్ ని నో పాస్వర్డ్ కోలన్ ఆల్ ఉంది కదా అది పెడితే వాడికి అప్పుడు కమెంట్ వీల్ గ్రూప్ విల్ నాట్ బి ఆస్క్డ్ ఫర్ పాస్వర్డ్. Okay, right, yeah, that's it. Okay, yeah, exit. This one I will leave it. This I'm not in that server. అవసరం లేదు. ఒక దాని మీద అట్లీస్ట్ సక్సెస్ అవుతుంది, ఇంకో మిషన్ మీద కూడా అదే చేయాలి, కానీ అట్లీస్ట్ ఆన్ వన్ మిషన్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. Yeah, another machine I have some issue with the password. It's asking password, so that is because of the permissions. The permissions look same and both the systems I compared. File మీద దాని మీద ఒకసారి చూస్తే anyway it is now worked. Okay, but because there was no దాని లోపల ఏం లేదు కాబట్టి ఏం అవుట్పుట్ రిటర్న్ కాలేదు. ఇఫ్ యూ క్రియేట్ సమ్ ఫైల్స్ touch vi anyway, okay, then touch file where we can do remote, right? Ansible, right? Touch file.
అది కూడా దట్స్ ఫైన్, దట్ ఈస్ బెటర్. ఇంకా మంచి బ్రెయిన్, దట్స్ రైట్. యా. Yeah. Now next ls minus l కొట్టేస్తే why it is very slow? There is some problem with the network అనుకుంటా. ఇక్కడ when I'm looking at your screen, it is showing on your screen network slow అని వస్తుంది. Okay. That is fine, but I think now it will work. Yeah, file is created as a root. Okay. But why we are logging as a Prasad, but it is created as a root. Is that right? కానీ నా రిక్వైర్మెంట్స్ ప్రకారము నేను ఏమన్నానంటే హోస్ట్ ఇన్వెంటరీలో managed1.ansible.com ఉండాలి అన్నాను. Okay. Which one? Okay, lab. Okay, I haven't looked at that one. Okay, so manage.1, manage.2, add one to all host and run the command in the default file under host file. Okay. Actions. Okay. So you want the first one to be managed1.ansible, and second one should be. Okay. So that is the SSH name, right? That is, yeah, SSH name ante. So what you have to do, think first you have to modify it in the SSH configuration file. That's right. Yeah. It is better to modify it from Visual Studio Code, right? Because you are having some issues. Yeah. Already open undi, so there is no need to open another this one. Okay, that is fine. Yeah. managed1.ansible.com. సి ఈ ఎన్వైరన్మెంట్ కి మనం ఎస్ఎస్హెచ్ అండ్ దీనికి, దట్ ఈస్ వై ఆ శాండర్ ఆయన ఎక్సర్సైజెస్ ఎలా స్ట్రక్చర్ చేశానంటే ఆయన ఇండస్ట్రీని స్టడీ చేసి మనకి టఫ్గా చేశాడు. సో మనం ఇవి చేస్తే ఇండస్ట్రీలో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. ఇఫ్ యూ డూ దిస్, ఇఫ్ యూ ట్రైన్ హార్డ్, వర్క్ విల్ బి ఈజీ, దెన్ వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఓకే, సో దెన్ ఎస్ఎస్హెచ్ managed1.ansible.com ఒకసారి క్లిక్గా టెస్ట్ చేస్తే, ఓకే. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు ఇంకోటి ఏం చేంజ్ చేయాలి నువ్వు, అది కాదు, హోస్ట్ ఇన్వెంటరీలో కూడా వెళ్ళి చేంజ్ చేయాలి. ఆల్రెడీ విజువల్ స్టూడియో ఎడిటర్ ఉంది కదా, దాంట్లోనే ఓపెన్ చేసేయి. డోంట్ ఓపెన్ అనదర్, లేకపోతే మల్టిపుల్ ఓపెన్ అవుతాయి. డైరెక్టరీ బ్రౌజ్ చేసి చేయొచ్చు అనుకుంటాను. దట్ ఈస్ దేర్. ఇక్కడ ansible.cfg ఉంది, హోస్ట్ ఇన్వెంటరీలో చేంజ్ చేయాలి. ansible.cfg లో we point to the inventory. In the inventory we change it to this. That's it, right? Why we need to only one we can have, right? అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డెమాన్స్ట్రేట్ దట్ లేబుల్ అనేది ఇప్పుడు నా రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏంటంటే వెబ్ హోస్ట్ ఏమో managed1.ansible.com. ఓకే. దాని తర్వాత this one ki, what is this one? For another system. managed1.ansible.com. ఇంకోటి వెబ్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి managed2.ansible.com. ఫైల్లో we also wanted something called as file. Okay. So add one and to all host, add one. Okay, this is web. Okay. Then file. Run the command. Okay.
run the command with the host, try to run the command. Okay. But, So okay. So now I have a problem with this one. I created another server, but it is asking password. yeah, we'll try to see what is the problem. Yeah. If I go to Okay. So here, if you do ls minus al, see the SSH have a and directory that is fine. yeah. Keyలో ప్రాబ్లం ఉన్నట్టుంది. cd.ssh ls minus a Yeah. Authorized keys. Authorized keys లో something is going wrong here. cat I think should be fine. ఒకసారి డిఫ్ చేయి authorized keys ఇంకా ఆ పబ్లిక్ కీకి డిఫ్ చేసి. ఓకే దే ఆర్ బోత్ సేమ్. సో ఫైల్ పర్మిషన్స్ చూద్దాము. authorized keys వి ls minus l కొడితే authorized keys రీడ్ రైట్ ఓపెన్ ఉంది చూడు అందరికి. okay సో సిహెచ్ మోడ్ చేసే సిహెచ్ మోడ్ దీనికి ఐ థింక్ 500 is enough. That's enough. Yeah. Can we copy the permissions of one file to other? Authorized keys చేసే రైట్. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఉంది. యాక్చువల్గా రీడ్ రైట్ కావాలి. జస్ట్ మేక్ ఇట్ 600 700 లేకపోతే 5 రీడ్ రైట్ కావాలి దానికి 4 5 చేసే 4 ప్లస్ ఎప్పుడు మర్చిపోతాను 4 ప్లస్ 6 right 6 right oh 6 yeah, read right 4 plus 2 666 666 వద్దు 666 చేస్తే మళ్ళీ గ్రూప్ వరల్డ్ కూడా అది వస్తుంది. we need okay 600 600 is enough. Okay. Yeah, exit out from here. Okay. Yeah. ఇప్పుడు now basically ఇప్పుడు you do the from the web hosts, right? Okay, I need to add another config file, right? SH ఫైల్ లో ఫస్ట్ యాడ్ చేసి ఇలా విజువల్ స్టూడియో ఉంది కదా, విజువల్ స్టూడియోలో చేసేయడం బెటర్ ఇంకా. Okay. Yeah. మేనేజ్ వన్ బదులు యూ యాడ్ నా రిక్వైర్మెంట్స్ ప్రకారం, ఎందుకంటే ఈ కన్వెన్షన్ ఫాలో అయిదాము. విల్ బి హ్యావింగ్ మోర్ అసైన్మెంట్స్. ఓకే యా మేనేజ్ టు And this one I have to change. కానీ ఓన్లీ థింగ్ చూసావా, అలైన్మెంట్ జరిగింది చూడు అక్కడ. హాస్ట్ కింద ఆ స్టాండ్సా కొంచెం గ్రామర్ లో హలో ఓకే 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 టెస్ట్ పని చేస్తే పర్లేదు. కాదు కాపీ పేస్ట్ చేయాలి. కరెక్ట్, డిఎన్ఎస్ పేస్ట్ చేయాలి. Which one? Okay. Yeah. Paste right. అక్కడ హాస్ట్ అని ఉంది కదా, హాస్ట్ మేనేజ్ 2.ansible అటు ఓకే బై బ్యాక్ స్పేస్ పెట్టు. I think మేనేజ్ టు హోస్ట్ మేనేజ్ కదా, అది బ్యాక్. యా కంట్రోల్ ఎస్. now SSH. Okay. Managed. Okay. To dot space tab go. Tab is not working. Acha, tab is not working. Okay. Something. Save కాలేదేమో ఫైల్. సేవ్ అయింది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. మేనేజ్ ఓకే దట్స్ ఫైన్. బ్యాచ్ ది ట్యాబ్ కంప్లీషన్ చూడాలి. ట్యాబ్ కంప్లీషన్ లేకపోతే పెద్ద గోల, ఇట్ విల్ క్రియేట్ సో మచ్ మెస్. వర్క్ స్లో అవుతుంది అంతే, మనకి ఇంట్రెస్ట్. It's asking password. ఇప్పుడే బాగానే ఉంది మళ్ళీ. పోనీ EC2 యూజర్ చేసే, లేకపోతే దానికి EC2 యూజర్ పెట్టేసే అంత. EC2 user.
ఆ కీ కరెక్ట్ గా ఉందా? పాత్ చూపెట్టు ఆ హోస్టల్ ఎంట్రీలో కీ కరెక్ట్ అవ్వడది దాంట్లో కీ పబ్లిక్ కీ yes, correct. అంటే ఇద్దరికి ఒకటే కీ ఉందా? ఒకసారి No, చూపెట్టు. not same key, it's a different key. ఓకే, దెన్ షో మీ ది హోస్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్. Which one? Oh, config file. SSH కాన్ఫిగ్ ఫైల్లో SSH ఇక్కడ నుంచి SSH చేస్తే మరి మనకు పనిచేసింది కదా ఇప్పుడే. Yeah, one section cat. ఓకే, లెర్న్ లైనక్స్ ప్రసాద్ _learn linux ansible రెండిటికి ఒకటేనా? ఈస్ దేర్ a host key for both of them? Prasad, both are Prasad. Yeah. Correct. Key is same. Key is same. Yeah. Okay. Yeah. I got it. Yeah, I got it. What's the wrong? Okay. Here I have to put 1. Prasad 1. ప్రసాద్ 1 అది కంట్రోలర్స్. సి ఎన్ని ఉంటాయి కదా, దట్ ఈస్ వాట్ లైక్ మంచిది, లైక్ మన గ్రిప్ వస్తుంది. ఓన్లీ మనము మన సొంత శక్తితోటి ఇఫ్ ట్రబుల్ షూట్ దెన్ ఓన్లీ వి విల్. ఎస్, స్టిల్ ఆస్కింగ్. ఒకసారి -i తో టెస్ట్ చేద్దాము. SSH -i అని పెట్టేసి SSH -i అదే మామూలుగా యూజువల్ రూట్ లో హౌ డిడ్ వి టెస్ట్? -i పెట్టేదో చేస్తాం కదా ఫస్ట్ టెస్ట్. I did test from here, right? That's fine, let us test that. Yeah, exit. Yeah, I did exit. చూడు అప్ యారో పెడితే SSH -i Prasad 1 RSA Prasad. ఆ ఫైల్ చూడు వెళ్తుంది అది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, దట్ ఈస్ దేర్. ఎగ్జిట్. PW డైరెక్టరీ పాత్ డిఫరెంట్ ఉన్నట్టుంది. ఓకే, ఎగ్జిట్ కొట్టు. ఎగ్జిట్ అయిపో ఆ మిషన్ నుంచి ఎగ్జిట్ గా. PWD కొట్టు. Ansible 2 డైరెక్టరీ పాత్. Oh, I have to give the same path? సేమ్ పాత్ ఇవ్వాలి కదా, కరెక్ట్ లొకేషన్. మెయిన్ థింగ్ ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్లో విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ట్రబుల్ షూట్ అది. ఓకే, ఇట్స్ ఇన్ Ansible. Yeah, true. Right. That's yeah. Okay, now let us try with Ansible. Command all కి రన్ చేస్తే now it should be accessed. ఈ SSH ప్రాబ్లమే Ansible ఫస్ట్ SSH ని ట్రబుల్ షూట్ చేయాలి Ansible కి. ఓకే, దాని తర్వాత So inventory is okay. I have already done that one. Yeah. Okay. So one is failed actually. Command manage to fail missing. It's need sudo thing. Yeah. కూడా ఆ పాస్వర్డ్ అక్కడ పోయి అడ్జస్ట్ చేసే వీల్ గ్రూప్ ని. దిస్ ఇస్ దట్ ఈస్ వై యు నో దట్ ఇప్పుడు తెలిసిందా యూనిక్స్ అడ్మిన్ ఎందుకు అవసరమో. వితౌట్ యూనిక్స్ అడ్మిన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఆ బాక్స్ ఎన్వైరన్మెంట్ రాగానే ఎన్వైరన్మెంట్ మీద టోటల్ గ్రిప్ లేకపోతే మనకి ఇదే ప్రాబ్లం అవుతుంది. VI sudo యూనిక్స్ అడ్మిన్ అండ్ యూనిక్స్ ఇంజనీరింగ్ ఈజ్ కంపల్సరీ. టాపిక్స్ టోటల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి, మీకు వచ్చేస్తుంది. అది కామెంట్ చేసేసి అది yeah. Okay. Exit. Try this one.
Yeah, Got it, na? Yeah. got it. Both work now. Yeah. So your environment is all set up. Okay. Next class, what we will do is you practice this Ansible. Inka Okay. koncham we will go little bit forward. Okay. So Abhijit, where are you, man? Abhijit, you got your Abhijit చూసావు కదా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయగలుగుతావా? కెన్ యూ కంప్లీట్ ద అసైన్మెంట్? హలో, ట్రై చేస్తాను. యా అన్న ట్రై చేస్తాను. లేదు. Working. So let us do little bit more Ansible today. Okay, because ఇది connectivity is mostly related to SSH. We learned, actually if you look at it, most of the time we spent on SSH sudo. That is why Linux admin is important. Ansible is also, I'm not saying Ansible is not important, but Linux admin లేకుండా అక్కడికి వెళ్తే నీ వర్క్ అంతా జామ్, యు కాంట్ గో ఎనీవేర్, రైట్? Yeah. అందుకే ఇప్పుడు అర్థమైంది బేసికలీ. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేయాలా? చేస్తున్నాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను చేస్తున్నాను. నువ్వు చేస్తున్నావు? అచ్చా. అన్న నాకు గిట్ బ్యాష్ లోనైతే ఇది SSH అవుతుంది. అదే నేను దీంట్లో లైనెక్స్ లో చేస్తుంటే అవ్వట్లేదు. ఇట్లా వస్తుందన్న. కుడ్ నాట్ రిజాల్వ్ హోస్ట్ నేమ్ Prasad_AWS. ఏమవుతుంది? ఎందుకంటే నువ్వు రూట్ లాగా లాగిన్ అయినావు. నీ హోమ్ డైరెక్టరీ రూట్ లో ఇక్కడ నీకు దట్ ఈస్ వై యూ హ్యావ్ టు అనలైజ్. అందుకే 10 సార్లు చేస్తేనే మీకు అర్థమవుతాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు PWD కొట్టు, నువ్వు ఇక్కడ రూట్ లాగా లాగిన్ అయినావు. ఓకే, రైట్. CD అని కొడుతూ రూట్ డైరెక్టరీకి మనకు తెలియదు హోమ్ డైరెక్టరీకి ఎట్లా వెళ్తాం? tilde కొడుతూ, లేకపోతే ఉట్టి CD కొట్టినా ఇట్ షుడ్ టేక్ యూ టు ద హోమ్ డైరెక్టరీ. PWD కొట్టు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఆ .ssh ఫోల్డర్ క్రియేట్ చేసి కాన్ఫిగ్ ఫైల్ అక్కడ నుంచి అక్కడికి తీసుకొని రా. ఓకే. దట్ ఈస్ వై యూ నీడ్ ఆ చాప్టర్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తే మైండ్కి ఇట్లా చూడగానే తట్టాలా ఐడియా. హౌ క్విక్లీ ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ఐ డిడ్ంట్ వర్క్ ఆన్ దిస్ థింగ్. చూడగానే ఎక్కడున్నాము ఏంటి అనేది మనకి తెలియాలా. ఓకే, ఆల్ రైట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ 2 క్లాసెస్ we will learn Ansible. బట్ ఇదేంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ విల్ బికమ్ ఏ నింజా ఇన్ Ansible, కానీ మంచి బేస్ సెటప్ అవుతుంది. సో నెక్స్ట్ 2 క్లాసెస్ వీ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ Ansible. దాని తర్వాత వీ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూనిక్స్ అడ్మిన్. నేను ఇచ్చే అసైన్మెంట్స్ అన్ని వీ విల్ కంప్లీట్ దెమ్ యూజింగ్ Ansible. ఓకే, అర్థమవుతుంది కదా? సో స్ట్రక్చర్, డిడ్ యూ ఫాలో ఇట్ క్లియర్లీ గైస్? హలో, ఓకే. అండ్ యూనిక్స్ అడ్మిన్ లో వీ కవర్డ్ లాట్ ఆఫ్ గ్రౌండ్. మీరు ఆ చెప్పిన ఎక్సర్సైజెస్ చూడు. అభిజిత్ వెంకట్ ఎంత మంచిగా చేస్తున్నాడో. నువ్వేం చేయకు, నేను చెప్పిన దాన్ని ఎక్సర్సైజ్ అటెంప్ట్ చేయి. రాకపోతే థియరీ చదువు, లేకపోతే వీడియో చూడు. అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకే, నేను ఈరోజు రేపు కూర్చొని I will relabel them, okay, so that మీకు ఎక్కడ ఉన్నాయో తెలియడానికి I will relabel the videos. ఆ వీడియో నేను ఎట్లా శాండర్ వ్యాన్ వర్క్ది వీడియోస్ నేను చూసి ఎక్సర్సైజ్ చేస్తాను ల్యాబ్ చేశాక ఆ నోట్స్ తీసుకుంటాను బేసికల్లీ. కానీ మీరు నోట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద నోట్స్ ఫర్ యూ. ఓకే, సో యూ కెన్ జస్ట్ ప్రిపేర్ ద నోట్స్. వైల్ రీడింగ్ ద నోట్స్ వాచ్ ద వీడియో. అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ తక్కువ, వర్క్ కొంచెం మైండ్ ఒక దగ్గర చిత్తం నిలుస్తుంది. ఓకే, అప్పుడు మైండ్ యూ విల్ బి ఏబుల్ టు లైక్ ఫోకస్ ఆన్ ద వీడియో అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ద నోట్స్, ప్రాక్టీస్ ద ఎక్సర్సైజ్. దీస్ థింగ్స్ కమ్ ఓన్లీ విత్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ అండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. ఓకేనా? ఆల్ రైట్. సో Ansible, సరే ఫస్ట్ నీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేద్దామండు. నీది మొత్తం Ansible ఆయన వెంకట్ ఎక్కడ వచ్చాడో అక్కడ వరకు నీది తీసుకెళ్దాం. ఓకే, చూపెట్టు. నీ స్క్రీన్ షేర్ చేస్తున్నావు?
సో ఇప్పుడు ఏమవుతుంది బేసికలీ ప్రసాద్ ట్రబుల్ షూట్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడగకూడదే, మళ్ళీ పాస్వర్డ్ ఎందుకు అడుగుతుందా? LS-L కొట్టు. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ కాపీ చేసినావా అక్కడ హోమ్ డైరెక్టరీ? లేదన్నా. మరి చెయ్యాలి కదా, లేకపోతే నేను ఇక్కడ రైట్ చేసిన కోడ్ డాట్ చేసి కాన్ఫిగ్ ఫైల్ లెక్క పెట్టిన. హోస్ట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, Prasad_AWS అని, అదేనా నీది? దిస్ ఇస్ ద వన్. దాని బదులు అక్కడ managed1.ansible.com కొట్టి. ఓకే. managed1.ansible.com. managed1 అది మేనేజ్డ్ మేనేజ్డ్ వన్ అని పెట్టాను, సరే మేనేజ్ అని పెట్టాను, సరే నువ్వు మేనేజ్డ్ అని పెట్టు. ఫస్ట్ డైరెక్ట్ విఐ కాన్ఫిగ్ లో ఓపెన్ చేసి పేస్ట్ చేసి, లేకపోతే ఇక్కడ నుంచే కోడ్ డాట్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఓపెన్ అవ్వట్లేదా? అయ్యిందన్న, చేసిన నేను. ఫస్ట్ క్యాట్ చేయి. Did the configuration file change here? It will change the configuration file in Prasad's home directory. ఓకే వచ్చిందా? ఓకే, managed1 డాట్ అది SH కొట్టి ఇప్పుడు. managed1.ansible.com. yeah. It's asking for the password. Can you check path of RSA key? ఆ పాత్ W: అని ఇట్లా ఉంది చూడు, మేబీ పెట్టాడు. సో ఉండు, ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ వెయిట్. ఇప్పుడు కమాండ్ లైన్ ద్వారా మనం పోవాలనుకో, ఆ పాత్ ని, ఆ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి ఫస్ట్ కెన్ బి SSH చేయి. SSH-i. ఓకే, దాని తర్వాత కీ పేరు, ఆ పాత్ ఎట్లుందో అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేయి, మళ్ళీ టైప్ కొట్టకు. ఓకే అన్న. లేదా చెయ్యి, చూస్తున్నాం కదా. లేదా కాన్ఫిగ్ ఫైల్లో ఏది ఉందో ఆ కాన్ఫిగ్ ఫైల్లో నువ్వు మళ్ళా అలా చేస్తే నీ కాన్ఫిగ్ ఫైల్లో నీ ప్రాబ్లం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది ఒకసారి సైన్ ఇన్ చేసి వస్తాను. అలా చేస్తే ఇది లేదు కదా డైరెక్టరీ. -i లో మనం అక్కడ ఏమంటున్నాము, SH-i ఉండు, SSH-i. అక్కడ ప్రసాద్ కాదు కదా మనకు కావాల్సింది, SSH-i. అక్కడ ఐడెంటిటీ ఫైల్ w:/ansible/prasad_rsa అని ఉంది. ఓకే, సో ఫస్ట్ కమాండ్ లైన్ నుంచి టెస్ట్ చేసి దాని తర్వాత కాన్ఫిగరేషన్ ఫైల్ కి పెట్టాలి. దిస్ థింగ్స్ దిస్ ఇస్ నాకు కూడా ఇదే అయ్యేట్లే, ఐఎమ్ నాట్ ఎనీథింగ్ న్యూ. ఓకే, ఇక్కడ ఏమున్నది, అక్కడ చూడు ఎర్రర్ ఏముంది, క్లియర్ గా చెప్తుంది, ఐడెంటిటీ ఫైల్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇన్ ద బ్యాక్/. మనము ఇట్లా ఉల్టా స్లాష్ ఫార్వర్డ్ అలా పెట్టాలి. Ctrl+C కొట్టి ఇప్పుడు క్లియర్ కదా, ఇంకేంది ఎర్రర్ తెలిసిపోయింది మనకేందో. Ctrl+Z. హలో, నో Ctrl+C చేసేయి, Ctrl+C చేయి. కాదు ఆ పాత్ ఏంటంటే అది కాదురా, బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓపెన్ లైనక్స్ షెల్ అచ్చా అట్లా చేస్తావా? కానీ అట్లా చేసినా మళ్ళీ అది బెటర్, రైట్, దట్ ఈస్ గుడ్, రైట్. MNT అవసరం లేదనుకుంటా, కానీ బెటర్ పెట్టేసి.
అన్ప్రొటెక్టెడ్ ఉంది, సిహెచ్ మోడ్ చేసేదాన్ని. మెయిన్ థింగ్ పాత్ దొరకకపోవడము, పర్మిషన్ సెలెక్ట్ లేకపోవడం. సిహెచ్ మోడ్ 400 బెటర్. పి అని కొట్టు, ట్యాబ్ కొట్టు, పి కొట్టి ట్యాబ్ కొట్టు, ట్యాబ్ కొట్టు, అండర్ స్కోర్ కొట్టు, ట్యాబ్ కొట్టు. యా, దట్స్ ఇట్. ఓకే, యా, నెక్స్ట్ కొట్టు. కంట్రోల్ జెడ్ కొట్టేసి పర్మిషన్స్ 555 ఎందుకు పెట్టాం, 500 పెట్టాలి. It's showing, I think the location. ls -l. Where is RSA? First thing. అది కరెక్ట్ గానే ఉన్నామా మనము? ls -l అండర్స్కోర్ RSA. కంట్రోల్ జెడ్ కొట్టు, అక్కడ నుంచి ls -l చేసే రాదురా. ప్రసాద్ అండర్స్కోర్ RSA ఉంది, అయినా మళ్ళా ఉంది చూడు. ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ ద పర్మిషన్. ఇట్స్ నాట్ గివింగ్ ది 400. 500 ప్రసాద్. ls -l. No, it's not changing. పర్మిషన్స్ ఎందుకు చేంజ్ చేయట్లేదు అది? XR. గిట్ బ్యాష్ కి వెళ్ళన్నా చేయొచ్చా, లేకపోతే గిట్ బ్యాష్ లో This is changing. Now it's changing. 777, but it is not making it into. Oh, it's not taking out. Not taking it into, it use other way, like u equal to read write అనిపెట్టు. ch mode u equal to read write. హలో, హలో, ఏమైందిరా? అచ్చా, సరే, నేను రేపు చూస్తాను దాన్ని. అదేందో ఆ పర్మిషన్స్ గిట్ బ్యాష్ కొని ఏదో ఒకటి విధంగా పర్మిషన్స్ చేస్తే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సెటప్. ఓకే, ఒక కాదు, నార్మల్ గా టచ్ చేసిన పర్మిషన్స్ ఎందుకు చేంజ్ చేయట్లేదో చూడు. ఐ థింక్ మోర్ ఆర్ లెస్ సెటప్, కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ వర్క్ అట్లీస్ట్ 20-30 minutes per day టు get it. ఇదంతా this is all a practiced skill. You got it right. Okay, the more you practice, the better you become better. Okay, sarena, all right, bye. Sare Venkat, we'll meet next class. All right. Okay, Arvind, thanks, Arvind. Okay.